హలో ఆల్, వెల్కమ్ టు కిట్టు బ్లాగ్స్. మేము షిరిడి వెళ్తున్నాము. డే 1లో ఏమేమైతే కవర్ చేయాలనుకున్నామో అవన్నీ చూపించేస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. లైక్, షేర్, కమెంట్ చేయండి. బస్ వచ్చేసింది, బస్ ఎక్కేస్తున్నాము. మమ్మల్ని అయితే పికప్ వ్యాన్ ద్వారా వచ్చారండి. అప్పర్ 8, 9. సో ఇలా బెడ్స్ ఉంటాయి. షిరిడీలో కలుద్దాం. మళ్ళీ మాకు స్నాక్స్ ఇచ్చారు, ఇంకొకటి వాటర్ బాటిల్ కూడా ఇచ్చారు బస్లో. హలో ఆల్, డిన్నర్కి ఆపేశారు బస్సు. మేము చెప్పాను కదా, మన వీడియోలో ఉంది కారపన్నం. మేము ఇది తెచ్చేసుకున్నాము, ఇదే తింటున్నాం. ఇప్పుడు షిరిడీలో కలుద్దాం. ఇంకా బాయ్. మేము ఇప్పుడు షిరిడీ వచ్చేసాము. సో మ్యాక్సిమం షిరిడీలో ఏమైతే ప్లేసెస్ కవర్ చేసుకోవచ్చో 1 డేలో అవన్నీ చూపించేస్తాను. మేమైతే ఇక్కడ ఆరెంజ్ టూర్స్ ట్రావెల్స్ వాళ్ళ ఆపోజిట్లోనే బుక్ చేసుకున్నాము. మేము ఇది షిరిడీలో చాలా దగ్గరలో ఉంది, మాకు బస్ స్టాండ్కి దగ్గరలోనే ఉంది. సో ఇప్పుడైతే రూమ్స్ చూసుకుందాము. రూమ్స్ చూసుకున్నాక ఏమేమి ప్లేసెస్ కవర్ చేసుకోవచ్చో చూసేద్దాము. రండి వెళ్దాం. మేము భక్త నివాస్ ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాము. ఈ బిల్డింగ్ కరెక్ట్గా ఆరెంజ్ టూర్స్ ట్రావెల్స్ పక్కనే ఉంటుంది. హలో ఆల్, నేను చెప్పాను కదా, షిరిడీలో ఫస్ట్ ప్లేస్ ఖండోబా టెంపుల్. మేమైతే చెక్అవుట్ అయిపోయాము. అర్లీ మార్నింగ్ రెడీ అవ్వడానికి రూమ్ తీసుకున్నాం. జస్ట్ ఇప్పుడైతే 1 డేలో ఫస్ట్లో మేము టిఫిన్ చేసుకొని ఇక్కడికి ఖండోబా టెంపుల్కి వచ్చేసాము. లోపలికి వెళ్ళి చూసేద్దాం రండి. ఇది ఖండోబా టెంపుల్, జస్ట్ రోడ్డు పక్కనే ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్ భక్తి నివాస్ నుంచి. లోపలికైతే వెళ్ళిపోదాము. ఇది ఖండోబా టెంపుల్ అండి. మేము జస్ట్ డే 1లో మేము ఫస్ట్ కవర్ చేసుకున్న టెంపుల్. ఎందుకంటే మాకు టైం ఉంది. మేము యాక్చువల్గా హారతికి బుక్ చేసుకున్నాము. మాకు 11:30కి బోర్డింగ్ టైము, టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. యాక్చువల్లీ ఇదంతా టెంపుల్, ఖండోబా టెంపుల్. సో దీని తర్వాత మిగతా చిన్న చిన్న ప్లేసెస్ అన్నీ కవర్ చేసుకుంటే మనం హారతి టైంకి లోపలికి వెళ్ళవచ్చు. హారతి టైంకి లోపలికి వెళ్తే మనం దాని తర్వాత వేరే ప్లేసెస్ కవర్ చేసుకోవచ్చు. ఖండోబా టెంపుల్ నుంచి కొంచెం ముందుకు వస్తే టెంపుల్కి వెళ్ళే రూట్ ఉంటుంది. సో ఇలా వెళ్తే ఇలా ముందుకు వెళ్తే ద్వారకాను చావడి చూసుకోవచ్చు. రూట్ ఎవరికన్నా తెలియకపోతే ఈ వీడియో చూడండి, చాలా దగ్గర వాకబుల్ డిస్టెన్స్ ఖండోబా టెంపుల్ నుంచి. ఇది గేట్ 4. గేట్ 4 నుంచి ఇక్కడ రాసి ఉంటుంది వే టు షిరిడి సాయిబాబా చావడి దర్శనం అని. ఇదే వేలో మనకి ఇది కూడా ఉంటుంది. ఇవన్నీ షాప్స్. ఇది టెంపుల్ అండి. టెంపుల్కి బ్యాక్ సైడ్ ఉంటుంది ద్వారకా చావడి. ఈ షాప్స్ అన్నీ ఉంటాయి. షాప్స్ గుర్తుపెట్టుకోండి, చాలా దగ్గర, అన్నీ వాకబుల్ డిస్టెన్సే, నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఆటోకి వెళ్ళాల్సిన అవసరమే లేదు, అన్నీ పక్క పక్కనే ఉంటాయి. ఇది టెంపుల్ మేము ముందుగానే ఈ చావడి, ద్వారకా ఇవన్నీ కవర్ చేసుకుంటున్నాము. ఎందుకంటే మాకు టైం ఉంది. 12:30కి మాకు హారతి బుక్ చేసుకున్నాము. సో 11:30 కల్లా మేము గేట్ 6కి వెళ్ళాలి. ఇప్పుడు మనం గేట్ 4 దగ్గర నుంచి చావడి ద్వారకాకి వెళ్తున్నాము. లోపల కనుక ఎలా ఉంటే వీడియో తీస్తాను, లేదంటే లేదండి. ఇదే ద్వారకాకి వే, ఇలా వెళ్ళాలి ద్వారకా. దీని తర్వాత చావడి ఉంటుంది. మన తెలుగు వాళ్ళు ఫుడ్ తినాలి షిరిడీలో అనుకుంటే ఖచ్చితంగా చిన్నారావు రెస్టారెంట్కే రండి.
చాలా బాగుంటుంది. మన ఆంధ్ర మీల్స్ అయితే చాలా బాగుంటుంది. మీరు కనుక ఒక్కసారి టేస్ట్ చూస్తే కనుక ఇంకా పొద్దుగుక్కలు ఇక్కడికే వస్తారు. మేము లాస్ట్ ఇయర్ వచ్చాము, మళ్ళీ సేమ్ ఇదే ప్లేస్కి మళ్ళీ వచ్చాము. మన తెలుగు వాళ్ళదే ఇది కూడా. చాలా బాగుంటుంది ఫుడ్. ఇక్కడ తినండి మీరు. ఇక్కడ ఓన్లీ క్యాష్ మాత్రమే తీసుకుంటారు, ఆన్లైన్ పేమెంట్స్ లేవు. ఆంటీ మీది ఏ ఊరా ఆంటీ? ఇక్కడికి వస్తే కనుక కంపల్సరిగా టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇది ద్వారకామాయి పక్కనే ఉంటుంది చావడి. ఇది కూడా కవర్ చేసుకోండి. మొబైల్స్ అయితే ఎలో లేవు, మొబైల్స్ లాకర్లో పెట్టుకొని వెళ్ళండి. ఇది లడ్డు కౌంటరు. ఇక్కడ లడ్డు తీసుకునే వాళ్ళు ఇక్కడ తీసుకోవచ్చు, పక్కనే ఉంటాయి అన్నీ. అన్నీ పక్క పక్కనే ఉంటాయి. ద్వారకామాయి, చావడి, ఇక్కడ హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది. ఆ లోపలికి వెళ్దాం. ఇది హనుమాన్ టెంపుల్ ద్వారకా చావడి పక్కనే ఉంటుంది. ఇది కూడా విజిట్ చేసుకోండి. ఒక టెంపుల్ పక్కన ఒక కాంప్లెక్స్ ఉంటుంది. సో దాంట్లో బాత్ అయినా బ్యాగ్స్ అయినా అన్నీ ఫ్రీగా పెట్టుకోవచ్చు. మొబైల్స్కి అయితే ఒక 5 రూపీస్ ఉంటుంది. ఇది జస్ట్ టెంపుల్ దగ్గరే నియర్లోనే ఉంటుంది. ఇక్కడ చెప్పుల స్టాండ్ కూడా ఉంటుంది, ఫ్రీ. ఇది కూడా, ఇది యాక్చువల్గా మొబైల్, బ్యాగ్, క్లాక్ రూమ్ ఫ్రీ అండి. ఇది ఫ్రీగా పెట్టుకోవచ్చు. ఇక్కడ గేట్ 6, 7, 8కి ఇది దారి. సో ఈ పక్కకి వెళ్తే మొబైల్, బ్యాగ్ అవన్నీ లాక్ చేసుకోవచ్చు. ఆ పక్కన షూస్ ర్యాక్స్ అవన్నీ ఫ్రీగా పెట్టుకోవచ్చు. దర్శనానికి వెళ్ళే వాళ్ళు మొబైల్స్, బ్యాగ్స్ ఏమన్నా ఉంటే కనుక ఇక్కడ పెట్టేసుకోండి. ఇది ఇంకో ప్లేస్. ఇది ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా ఉంటుంది. ఇది ఎగ్జిబిషన్ ప్లేస్ యాక్చువల్గా. ఇది యాక్చువల్గా బర్డ్స్ ఒక పార్క్ ఉంటుంది. ఆ పార్క్కి వెళ్ళే రూట్లోనే ఉంటుంది. ఇది కూడా కవర్ చేసుకోండి. ఇది ప్రసాదాలయం అండి. సేమ్ భక్త నివాస్ లాగా ఇది కూడా ఒక నివాస గృహమే. ఇది కూడా ఇది సాయి ప్రసాదాలయం. ఇది కూడా కవర్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఇక్కడే కనుక హోటల్ రూమ్స్ కనుక ఇస్తే బెస్ట్. మాకైతే భక్త నివాస్లో ఇచ్చారు. ఇది ప్రసాదాలయం. ఇది ఒక బిల్డింగ్. ఇక్కడ ఫ్రీ ఫుడ్ కూడా ఉంటుంది. మేము ఒక్కసారి తిన్నాము. వాళ్ళంతా ఫుడ్ కోసమే వెళ్తున్నారు అనుకుంటా. ఇక్కడ ఫ్రీ ఫుడ్ కూడా దొరుకుతుంది. ఎవరికైనా కావాలి అంటే శ్రీ ప్రసాదాలయం అని చెప్పి ఆటో వాళ్ళకి చెప్తే ఇక్కడికి తీసుకొస్తారు. అక్కడ టోకెన్స్ తీసుకొని ఫుడ్ ఫ్రీ ఉంది ఇక్కడ. హలో, నెక్స్ట్ ప్లేస్ బర్డ్ శాంక్చురీ. ఇక్కడ అన్ని బర్డ్స్ ఉంటాయి. సో ఇది జస్ట్ 3 కిలోమీటర్స్ టెంపుల్ నుంచి. ఇది కూడా కవర్ చేసుకున్నాను. మీకు కావాలి అంటే ఒక ఆటో మాట్లాడుకోండి బెస్ట్. సో ఆటో వల్ల అయితే మీకు పంచముఖ టెంపుల్, ఈ బర్డ్స్ది, ఇంకొక ఖండోబా టెంపుల్, ఇలా అన్నీ ఒక 5 ప్లేసెస్ 6 ప్లేసెస్ అన్నీ చూపించేస్తారు. బెటర్ ఒక ఆటో మాట్లాడుకోండి. ఇదైతే లోపలికి వెళ్ళి ఇక్కడ అన్ని బర్డ్స్ ఉంటాయండి. ఇది కూడా కవర్ చేసుకోండి, బాగానే ఉంటుంది ఇది కూడా. ఇక్కడ అన్ని బర్డ్స్ ఉంటాయి. నిప్పుకోడి ఆస్ట్రిచ్. హాయ్ చెప్పు.
ఇవి అయితే భలే ఉన్నాయి. ఇవి చూడండి. ఇటువన్నీ పక్షులు ఉన్నాయి. ఇటువన్నీ మనకి ఈ ఎక్వేరియంస్ పెట్టేశారు. ఇటు సైడ్ అన్నీ మనకి ఫిషెస్ పెట్టేశారు ఎక్వేరియం లాగా. ఈ తాత ఫోటో తీసుకోండి. ఇది పెద్ద శివుడు అండి. ఇక్కడే ఉంటుంది. ఇవన్నీ చూసుకోండి, చాలా బాగుంటాయి. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ అంతా క్రాస్ ఉండే. ఇప్పుడు ఇదంతా లేకుండా రోడ్ వేసేసారు. మంచిగా రోడ్ వేసేసి ఇవన్నీ పెట్టారు, సింహాల బొమ్మలు ఇవన్నీ. మేము వచ్చినప్పుడు అంత మంచిగా గ్రాస్ ఉండే, చాలా బాగుంది. ఈ బర్డ్స్ దగ్గర అయితే మనకి రూమ్స్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. భలే ప్రశాంతంగా ఉందండి ఇక్కడ, చాలా బాగుంది. గాంధీ తాత వినాయకుడు పడుకొని ఉన్నాడు. సో ఇంతటితో ఈ ప్లేస్ కవర్ చేసుకున్నాము. నెక్స్ట్ పంచముఖవటి టెంపుల్కి వెళ్ళిపోదాం. కృష్ణుడు చాలా బాగున్నాడు. ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంది. మన నెక్స్ట్ ప్లేస్ పంచముఖ వినాయక టెంపుల్ అండి. లోపలికి వెళ్ళి చూసేద్దారండి. ఈ పంచముఖ వినాయక టెంపుల్ ఇది కూడా 4 కిలోమీటర్స్ ఉంటుంది షిరిడి నుంచి. ఆటో వాళ్ళు అడిగితే వాళ్ళే తీసుకొస్తారు. ఇక్కడ కెమెరా ఎలో లేదండి, సో నేను నార్మల్గా బయట వరకు తీసేసాను. మాకు దర్శనం అయితే బాగా అయిపోయింది. మేము హారతికి వెళ్ళాము. యాక్చువల్గా ఆన్లైన్లోనే బుక్ చేసుకోండి హారతికి. యాక్చువల్గా 11కి ఎలో చేస్తారు హారతికి, లేదంటే 11:30కి అయినా వెళ్ళొచ్చు. 12కి ఖచ్చితంగా హారతి ఉంటుంది. మందిరంలోనే చాలాసేపు నించోబెట్టి హారతి అంతా ఇస్తారు. చాలా బాగా జరిగింది మాకైతే. సో దాని తర్వాత 12:30కి ఇక్కడికి వచ్చేసాము. సాయి తీర్థ్ ఇది లోపలంతా ఎలా ఉంది, టికెట్ ఎంత, మొత్తం చూసేద్దాం రండి లోపలికి వెళ్ళి. ఇదంతా సాయి తీర్థ్. ఇది థీమ్ పార్క్ అండి. దీంట్లోనే స్పెండ్ చేయొచ్చు టైం అంతా. మనకి దీంట్లో ఒక 4-5 అవర్స్ మనం టైం స్పెండ్ చేసుకోవచ్చు ఈజీగా. దీంట్లో కొన్ని షోస్ కూడా నడుస్తాయి.
మీలో ఎవరైనా ఇది విజిట్ చేస్తే కనుక కమెంట్ చేయండి. సో లోపలికైతే వచ్చేసాం మేము. యాక్చువల్గా ఇక్కడ 1:30కి తీర్థయాత్ర అని ఒక షో ఉంటుందంట. సో దానికి ఒక 20 మినిట్స్ మమ్మల్ని వెయిట్ చేయమన్నారు. ఇదంతా లోపలిది. ఇది తీర్థయాత్ర. దీని ఆపోజిట్లో వాటర్ పార్క్ ఉంటుంది. వాటర్ పార్క్ మేము వెళ్ళలేదు, తీర్థయాత్రకు వచ్చేసాము. ఇక్కడ యాక్చువల్గా మేము టికెట్స్ తీసుకుంది ఎంట్రీ ఎంత అంటే 5:30, 5:40 తీసుకున్నారు. అది యాక్చువల్గా ఇంక్లూడ్ ఫుడ్ మేము తీసుకుంది. ఫుడ్లో కూడా కొన్ని లిమిటెడ్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ కావాలంటే మీరు ఇక్కడ షాపింగ్ కూడా చేసుకోవచ్చు. దీని ఆపోజిట్లోనే వాటర్ పార్క్ ఉంటుంది. పిల్లలతో వచ్చి ఒక 2-3 డేస్ స్టే చేసే వాళ్ళైతే అక్కడికి కూడా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ యాక్చువల్గా లేజర్ షో అని, లేజర్ షో అయితే ఆఫ్టర్ 7 PM ఉంటుంది. ఇదంతా క్యాంటీన్కి వచ్చామండి మేము తినడానికి. చెప్పాను కదా ఇంక్లూడ్ ఫుడ్ తీసుకుంటే 580 మేము తీసుకుంటారు. సో మనం ఫుడ్ తీసేసుకొని తినేసి 1:30 షోకి వెళ్ళిపోదు. మేము తీసుకుంది విత్ ఇంక్లూడ్ ఫుడ్ కదా, సో జస్ట్ లిమిటెడ్ ఫుడ్ ఇస్తారు. వాళ్ళకైతే ఎవరికైతే లిమిటెడ్ ఫుడ్ సరిపోలేదో నేనైతే మళ్ళీ బిర్యానీ అని పంజాబీ మీల్స్ అని తీసుకున్నాను. ఇది 199. టేస్ట్ బాగానే ఉన్నాయి, తినొచ్చు. ఒకవేళ మీరు ఇది కవర్ చేసుకోలేరు, శనిసింగనాపురం వెళ్దామని అనుకున్న వాళ్ళు అయితే ఆఫ్టర్నూన్ నుంచి ఎండగా ఉంటుంది. ఎండ గురించి ఆలోచించిన వాళ్ళు అయితే వాటర్ పార్క్ కానీ ఈ సాయిబాబా తీర్థ్ కానీ చూసుకోవచ్చు. ఇది కూడా టైం స్పెండ్ చేయొచ్చు. ఒక 5 to 6 hours టైం స్పెండ్ చేసేది. ఇది కూడా లోపల కొన్ని షోస్ నడుస్తాయి. ఇది ఫస్ట్ రైడ్, टेंपल राइड ఇది. नमस्कार. भारतवर्ष के प्रमुख तीर्थ स्थलों की यात्रा में आपका स्वागत है. आज हम उन अद्भुत मंदिरों का दर्शन करने जा रहे हैं जिनका निर्माण आज से सदियों पहले हमारे पूर्वजों ने किया था. तो आइए इस यात्रा का प्रारंभ महानगरी मुंबई से करते हैं. पूरे देश से यहाँ लोग आते हैं और ये नगरी किसी को नाराज नहीं करती. गेटवे ऑफ इंडिया, भारत का ये प्रवेश द्वार इस समुद्र के तट पर 100 से भी ज्यादा सालों से खड़ा है. ఇది ఫస్ట్ రైడ్. ఇలా వ్యాన్లో తీసుకెళ్తారు. यहाँ के जो प्रमुख मंदिर हैं उनमें से एक है श्री गणेश जी का श्री सिद्धि विनायक मंदिर. तो पहले दर्शन करते हैं श्री गणेश जी के और दर्शन करने के साथ ही साथ ले लेते हैं गणपति बाप्पा का आशीर्वाद भी. इस मंदिर का निर्माण श्रीमती देवबाई पाटिल ने 16 नवंबर सन 1801 में करवाया था. ये मंदिर और ये देवता यहाँ आने वाले किसी भी श्रद्धालु को निराश नहीं करते और सबकी मनोकामना पूरी करते हैं. ఇది తీర్థయాత్ర అండి. ఇదంతా వాళ్ళే తీసుకెళ్తారు. ఇలా मुंबई से अब सीधे चलते हैं गुजरात. भगवान श्री कृष्ण का ये प्राचीन द्वारकाधीश मंदिर 2000 वर्षों से अधिक समय से यहाँ बसा हुआ है. मान्यता ये है कि द्वारका नगरी में भगवान श्री कृष्ण का निवास ठीक इसी स्थान पर हुआ करता था. गोमती नदी के किनारे बसे इस मंदिर के 2 द्वार हैं, मोक्ष द्वार और स्वर्ग द्वार. 4 धामों में से एक है ये द्वारकाधीश मंदिर. हर साल यहाँ कृष्ण जन्म का उत्सव बड़े धूमधाम से मनाया जाता है.
हमारी यात्रा नर्मदा के उस पार उत्तर दिशा में होगी। हम वाराणसी नगरी से होते हुए दर्शन करने जाएंगे 4 धामों में से एक और धाम श्री केदारनाथ जी के। केदारनाथ शिव जी का मंदिर है। इसे खुद पांडवों ने बसाया था, ऐसा माना जाता है। आज का जो मंदिर है उसकी रचना 1200 साल पुरानी है। इस मंदिर के द्वार हर साल केवल अक्षय तृतीया से कार्तिक पूर्णिमा तक यानी लगभग 6 महीने खुले रहते हैं। हिमालय के गढ़वाल क्षेत्र की पहाड़ियों में बसा बद्रीनाथ जी का मंदिर भी लगभग 3000 वर्ष पुराना है। भगवान विष्णु के इस मंदिर का उल्लेख महाभारत, भागवत पुराण, पद्म पुराण इन सभी ग्रंथों में पाया जाता है। तो आइए दर्शन करते हैं श्री बद्रीनाथ जी के। सदियों से लाखों करोड़ों लोग आषाढ़ी एकादशी के दिन भगवान विट्ठल के दर्शन के लिए महाराष्ट्र के पंढरपुर पहुंचते हैं। भगवान विट्ठल की इस वारी को कौन नहीं जानता। पुंडलिक की भक्ति का प्रमाण भी है और महाराष्ट्र की संत परंपरा का आधार भी। महाराष्ट्र से अब सीधे चलते हैं जिंदा दिल पंजाब के स्वर्ण मंदिर में। सिखों के चौथे गुरु श्री गुरु रामदास जी ने ये मंदिर 1577 में बनवाया था और 18वीं सदी में महाराजा रणजीत सिंह जी ने 750 किलो स्वर्ण अर्पण करके दरबार साहिब को सोने से सजाया था। ये अकाल तख्त है और ये है गुरु ग्रंथ साहिब। वाहे गुरु जी दा खालसा, वाहे गुरु जी दी फतेह, जो बोले सो निहाल, सत श्री अकाल। हमारा अगला पड़ाव है पुरी का जगन्नाथ मंदिर, जिसमें बसे हैं साक्षात भगवान श्री कृष्ण यानी जगन्नाथ, बलभद्र यानी बलराम और सुभद्रा। भगवान जगन्नाथ का ये मंदिर सुप्रसिद्ध 4 धामों में से एक है और 4 धाम की यात्रा की शुरुआत भी यहीं से की जाती है। सन 1174 में कलिंग देश के राजा अनंत वर्मा ने इस मंदिर का निर्माण करवाया था और तब से भगवान जगन्नाथ की 2500 वर्ष पुराने इस मंदिर के 50 मीटर ऊंचे 14 गोपुरम वास्तुशिल्प के सौंदर्य का प्रतीक हैं। इस मंदिर में 33,000 मूर्तियां हैं और यहाँ दर्शन के लिए रोज 15,000 से। आंध्र प्रदेश के चित्तूर की ये पालकियां हमें पहुंचाएंगी भारत के सबसे प्रसिद्ध मंदिर तिरुपति बालाजी के दर्शन के लिए। 1700 साल पुराना ये मंदिर हमारे प्राचीनतम मंदिरों में से एक है। इस मंदिर में संस्कृत, तेलुगु, तमिल और कन्नड़ भाषाओं में इतिहास बताने वाले 640 शिलालेख हैं और 70,000 से भी अधिक भक्त यहाँ प्रतिदिन श्री बालाजी का दर्शन। अब इस तीर्थ यात्रा के समापन का समय आ गया है, पर इसे समाप्त करने से पहले चलते हैं शिरडी और ले लेते हैं साईं बाबा का आशीर्वाद। यही वो 100 साल पुरानी शिरडी है
हमारे साईं की शिरडी। निकल गई किस्मत बांध गई भक्तों की मन में श्रद्धा की डोर। తీర్థయాత్ర అయిపోయింది. నెక్స్ట్ లంకా దహనం షోకి వెళ్దాం. సెకండ్ది లంకా దహనం తీర్థయాత్రలో. ఇది ఎంట్రీ అండి. ఇది లంకా దహనం అండి ఈ ప్లేసు. ఇది యాక్చువల్గా కొంచెం ప్రీ షో లాగా కొంచెం చూపించేసిన తర్వాత 5D షో ఉంటుంది, లోపలికి తీసుకెళ్తారు. చాలా బాగుంటుంది, అది మాత్రం మిస్ అవ్వకండి. మంచి ఎక్స్పీరియన్స్, అది కూడా 5Dలో ఉంటుంది. హనుమాన్ మొత్తం లంక మొత్తం దహనం చేస్తారు కదా, అదంతా చూపిస్తారు. ఇది మనకి ఫ్రీ షో లాగా చూపిస్తారనమాట. ఫస్ట్ 5D ఫిలిం అయిపోయింది, చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ ద్వారకామాయి, ఇది ఎంట్రన్స్. ఇది ద్వారకామాయి షో, ఇది థర్డ్ షో. లంకా దహన చాలా బాగుంది 5D షో, మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. నాకైతే భలే నచ్చేసింది 5D. యాక్చువల్గా మధ్యాహ్నం అంతా ఖాళీగా ఉన్న వాళ్ళైతే పొద్దున్న దర్శనం అయిపోయి మీరు వెనుక శనిసింగనాపూర్ వెళ్ళకుండా ఇక్కడికి వచ్చేయండి సాయి తీర్థకి. చాలా బాగుంటుంది, మంచి ఎక్స్పీరియన్స్, మంచిగా టైంపాస్ చేయొచ్చు ఈవినింగ్ వరకు. ఓకే, మరి నెక్స్ట్ ఇంకొకటి ఉంది, ఇంకో షో, అదేంటి జైంట్ స్క్రీన్, దానికి వెళ్ళిపోదాం. ఇదే జైంట్ స్క్రీన్, లాస్ట్ స్టెప్ ఇది. దీంతో సాయి తీర్థ అయిపోతుంది మాకు. హలో ఆల్, నెక్స్ట్ మాది ఓల్డ్ హెరిటేజ్కి వచ్చేసాము. సాయి తీర్థ్ అయిపోయింది. సాయి తీర్థ్లో నియర్లీ 4 hours టైం స్పెండ్ చేసాము అక్కడ. ఒకటి జైంట్ స్క్రీన్ అని, లంకా దహనం 5D అని, ఇంకొకటి సాయిబాబా చరిత్ర గురించి వేశారు. అలా మొత్తం 4 shows లాగా ఉంటాయి. 4 shows అయిపోయినాయి. దాని తర్వాత మేము ఇక్కడికి వచ్చేసాము. ఓల్డ్ హెరిటేజ్ ఇది. దీంట్లో మీరు ఎవరైనా విజిట్ చేసి ఉంటే ఈ ఓల్డ్ హెరిటేజ్ కమెంట్ చేయండి. ఇది కూడా చూపిస్తాను మొత్తం. ఇదంతా ఓల్డ్ హెరిటేజ్, అంటే పాత షిరిడి అంటారు దీన్ని. మీలో ఎవరైనా విజిట్ చేసి ఉంటే కమెంట్ చేయండి. ఇది మొత్తం బాబా గురించి ఉంటుంది ఇక్కడ. సాయి హెరిటేజ్ విలేజ్ ఇది. ఎప్పుడైనా
ఖాళీ టైంలో రండి. నేను ఖాళీ టైం అంటే పబ్లిక్ హాలిడేస్లో రావద్దు. ఇవే 4 దీపాలు, సాయిబాబా తవ్వమని చెప్తే ఇవే 4 దీపాలు ఇలా బయటపడతాయి. ఎప్పుడైనా పబ్లిక్ హాలిడేస్లో ప్లాన్ చేసుకోవద్దండి, ప్రశాంతంగా ఉంది మాకైతే ఇవాళ. మాకు హారతి టైంకి చక్కగా వెళ్ళాము. 1 అవర్ మేము టెంపుల్లోనే స్పెండ్ చేసాము బాబా దగ్గర. చాలా ప్రశాంతంగా అయిపోయింది. మిగతా ప్లేసెస్ చూసుకోవచ్చు. అదే మీరు కనుక వీకెండ్ మంచి హాలిడేస్లో వచ్చారనుకోండి, అసలు ఫుల్ క్రౌడ్ ఉంటుంది, ఎంజాయ్ చేయలేరు. అదే కనుక ఫ్రీ టైంలో కనుక చూసుకుంటేనే మంచిది. ఎప్పుడైనా ఎక్కడికైనా పబ్లిక్ హాలిడేస్లో వెళ్ళొద్దు. పిల్లలు ఉన్న వాళ్ళు, పెద్దలు ఉన్న వాళ్ళు అయితే మంచిగా ఖాళీ టైంలోనే ఇలా చూసుకుంటే ప్రశాంతంగా చూసుకోవచ్చు ఎవ్రీథింగ్. ఆ టికెట్లు ఏమి రావా? ఒకప్పుడు కలకల్లాడే సాయి హెరిటేజ్ విలేజ్ ఇప్పుడు ఏం లేదండి. ఏంటో మరి మెయింటెనెన్స్ చేయట్లేదు, మరి ఏమైందో వీళ్ళకి. మరి ఇంకా టైం కాలేదు, టైంలో వచ్చాము. ఏంటో ఒక మెయింటెనెన్స్ లేదు, ఎక్కడ పడితే అక్కడ. మేము వచ్చినప్పుడు చాలా బాగుండే లాస్ట్ టైం, మంచిగా ఏదో చిన్న చిన్న గేమ్స్ ఉన్నాయి పిల్లలు ఆడుకునేటి. కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు ఇక్కడికి వచ్చి. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు మ్యాజిక్ షో ఉంది, ఈ ట్రైన్ ఉంది, రోప్ వే ఉంది, అవన్నీ ఫ్రీ ఉండేవి. ఇప్పుడు ఎందుకో తీసేశారు అవి మొత్తం. उल्टा हम लोग बैठे इस तरह बैठे जाएगा सीधा देखो गया ना। ఇదిగో చిన్నపిల్లలు ఆడుకునేవి మనం ఆడుకోవాలి, ఎందుకంటే 150 రూపీస్ టికెట్ ఒక్కొక్కటి. సో ఇవి ఆడుకొని పోవాలి మనం. ఇంకా మనం ఏం చేయలేము. ఇంకా ఆ ట్రైన్ జర్నీ బాగుంటుంది. మీరు వచ్చినప్పుడు కనుక ఉంటే వెళ్ళండి, బాగుంటుంది ట్రైన్ జర్నీ. నేను చెప్పాను కదా ట్రైన్ జర్నీ అని, అది ఇదే అండి. ఇది చాలా బాగుంటుంది. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ట్రై చేసాము, మీరు కూడా ట్రై చేయండి. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే. ట్రైన్ వస్తుంది చూడండి, అదో ట్రైన్. ఇదే కల్పవృక్షము. ఇంకొక ప్లేస్ సాయి హెరిటేజ్ విలేజ్ నుంచి ఇక్కడికి వచ్చేసాము. ఇది కల్పవృక్షం. ఇది రోడ్డు పక్కనే ఉంటుందండి. ఆటో వాళ్ళని అడిగితే వాళ్ళు ఎవరైనా చెప్తారు. మేమైతే అన్నీ ఆటో మాట్లాడుకొని అన్ని సైట్ సీయింగ్ లాగా చూసుకుంటున్నాము. కల్పవృక్షం అయిపోయింది. కల్పవృక్షం నుంచి ఇంకొక టెంపుల్, ఇది కన్యాకుమారి స్థాన్ టెంపుల్. బాగుందండి ఇది. ఇది కన్యాకుమారి టెంపుల్. మీలో ఎవరైనా ఇది విజిట్ చేసి ఉంటే, నేనైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా. మీలో ఎవరైనా విజిట్ చేస్తే కనుక కమెంట్ చేయండి.
ఇది ఏకముఖ దత్త మందిరము. లోపలికి వెళ్దాము. మేమైతే 1 డేలో ఒక 10 ప్లేసెస్ కవర్ చేసుకున్నాము. మీరు ఎన్ని కవర్ చేసుకున్నారో కమెంట్ చేయండి. ఓకే, ఈ సాయి విశాల్ టెక్స్టైల్స్ దగ్గర ఉన్నాం మేము. దీంట్లోనే షాపింగ్ చేసాము. డిస్కౌంట్ కూడా ఇస్తాడంట మన వాళ్ళకి. ఈ లడ్డు కౌంటర్ దగ్గరలోనే ఉంటుంది. ఈయన ఓనరు. ఈయన నెంబర్ పెడతాను యూట్యూబ్లో. మీకు ఎవరికైనా కావాలంటే నెంబర్ కాల్ చేసి కూడా వీళ్ళ షాపుకి రావచ్చు. ఇవి శారీస్, షుగర్ కేన్ హ్యాండ్లూమ్స్ అంట. చాలా బాగుంది. ఇది కూడా చాలా బాగుంది. ఇంకా షాపింగ్ మీద పడ్డామండి. షిరిడి అయిపోయింది, ఇంకా షాపింగ్ మీద పడ్డాము. నేనైతే ఒక కుర్తా తీసుకున్నా. కుర్తా చాలా బాగున్నాయి. ఇది టెంపుల్ పక్కనే ఉంటుంది, లడ్ కౌంటర్ పక్కన ఉంటుంది ఇది షాపు. మేము షాపింగ్కి వచ్చాము. ఇది టెంపుల్కే పాస్ అయ్యే వాళ్ళ టెంపుల్ చాలా దగ్గరలో ఉంది. మాకైతే కొంచెం రీజనబుల్ అనిపిస్తున్నాయి. ఇలాంటివి ఏ క్యాబ్ బోల్తే లెహెంగా ఓ లెహెంగాలు 1350 అంట. సెట్ చాలా బాగున్నాయి. ఇవి 1350 అంట. అబ్బాయిలకైతే కుర్తాస్ ఉన్నాయి. కుర్తా ఏ వాళ్ళ ఇవి కుర్తాస్ ఉన్నాయి. ఏ కుర్తా బోల్తేనా? కుర్తా హ్యాండ్లూమ్. ఇవి హ్యాండ్లూమ్ కుర్తాస్ అంట. అబ్బాయిలకు కూడా చాలా బాగున్నాయి. నేను ఒకటి తీసుకున్నాను. और ले लिया ना मैं షుగర్ కేన్ కుర్తాస్ అంట అబ్బాయిలకి. అవి కూడా చాలా బాగున్నాయి. ఈ టైప్లో నేను ఒకటి తీసుకున్నాను. చాలా మెత్తగా ఉన్నాయి, క్లాత్ కూడా. ఇంతటితో షిరిడి యాత్ర కంప్లీట్ అయిపోయింది. మా షాపింగ్ కూడా అయిపోయింది. ఇంకా నైట్ 8కి బస్సు. డిన్నర్ చేసేసి బస్సు ఎక్కేస్తాము. తెలుసు కదా. ఈ వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం సాయిరామ్. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.